హిందూ అమ్మాయిల్ని ఉద్యోగాల పేరుతో, ఉపాధి అవకాశాల పేరుతో దుబాయ్‌కి తీసుకెళ్ళి, అక్కడ వాళ్ళని వ్యభిచారం చేయించేటటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటిది ఇప్పుడు తాజాగా బయటపడింది. మొత్తం 150 మంది ఫోటోలు బయటకొచ్చినియి. 150 మంది కి సంబంధించి దుబాయ్‌లో జరుగుతున్నట్టు లవ్ జిహాద్‌కి సంబంధించి ఉత్తరప్రదేశ్‌లో ఉన్నటువంటి బిజ్నూర్‌లో ఆరిఫ్ అన్సారీ అనేటటువంటి వాడిని పట్టుకుంటే, ఈడొక గ్యాస్ మెకానిక్. వాడు ఒక హిందూ అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పి వెంటపడి అమ్మాయిని ప్రేమలోకి దించి, ఆ తర్వాతన దుబాయ్‌కి పంపించాడనమాట. దుబాయ్‌కి వాళ్ళ ఫ్రెండ్‌తోని పంపించేసి, అక్కడ అమ్మాయి వ్యభిచార గృహంలోకి అమ్ముడుపోయింది అన్నటువంటి తెలిసాక, ఆ అమ్మాయికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నేపథ్యంలో విచారణ చేసినటువంటి సందర్భంలో ఈ జియా ఆరిఫ్ అనేటటువంటి వ్యక్తి ఈ మొత్తానికి కారణం. అసలు పేరు ఆరిఫ్ అన్సారీ. జియా ఆరిఫ్ అనేటటువంటి పేరుతో ఒక ఐడి కార్డు పెట్టుకుని దుబాయ్‌కి అమ్మాయిల్ని సప్లై చేస్తున్నాడు అన్నటువంటి విషయం తేలింది. పాస్పోర్ట్ వెరిఫికేషన్‌లో వీడి కథ బయటపడింది. అసలు పేరు వచ్చేటప్పటికినేమో ఆరిఫ్ అన్సారీ అయితే, జియా ఆరిఫ్ అనేటటువంటి పేరుతో వీడు కథ నడుపుతున్నాడని తెలిసి వెంటనే పట్టుకున్నారు. పోలీసులు వాడి దగ్గర 150 మంది అమ్మాయిల ఫోటోలు రికవర్ చేశారు. ఇప్పుడు వాడు ఇలా ఎంతమందిని పట్టుకున్నాడు, వీళ్ళందరూ ఆ అమ్మాయిలందరినీ కూడా దుబాయ్‌కే పంపించాడా ఏంటి అన్నటువంటి దాని మీద దర్యాప్తు చేస్తున్నారు.